అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఎందుకు లేట్ అయిందో నేను నిన్నే చెప్పాను కదా! అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుని, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరిచాను. అందుకే లేట్ అయింది. ఇక ఈ వీడియోలో చెప్పిన అమ్మవారి చరిత్ర గురించి, ఇతర విషయాల గురించి కూడా నేను మా పెద్దవాళ్ళను అడిగి తెలుసుకుని చెబుతున్నాను. మా ఊరి పెద్దలు ఎవరైనా సరే ఈ వీడియో చూసినప్పుడు ఏవైనా పొరపాటుగా చెప్పుంటే నన్ను మన్నించండి. అన్యథా భావించవద్దు. ఇప్పటి వరకు కూడా మా ఊరు జంగారెడ్డిగూడెం అనేటువంటి గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర గురించి ఎవ్వరూ అయితే వీడియో పెట్టలేదు. సో, వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మవారి విశిష్టత, వైభవం గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న విన్నపం అండి. మీరు నా వీడియోని చూడడం ఇదే మొదటిసారైతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని, పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్‌కి నోటిఫికేషన్ కింద వస్తాయి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? మా గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారికి గత 3 సంవత్సరాలుగా బోనాలు సమర్పిస్తున్నారండి. ఫస్ట్ ఊరి చివర ఉన్నటువంటి పడమర ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం వద్ద అందరూ చేరుకుని బోనాలతోటి అక్కడ ఆ కనకదుర్గమ్మ అమ్మవారికి నమస్కరించుకుని అక్కడి నుంచి బయలుదేరి గంగానమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది అయితే బోనాలు సమర్పించడానికి వచ్చారు. కానీ ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందే వచ్చారనమాట. ఇక ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఉండేటటువంటి ఈ పెద్దమ్మ గారు కొబ్బరికాయ కొట్టి, పసుపు నీళ్లు పోసి మమ్మల్ని అయితే ముందుకు సాగనంపారు. ఇక మా ఊరి గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఈ గంగానమ్మ అమ్మవారు మా ఊరికి మధ్యస్థంగా వెలిసారండి. సుమారు 400 సంవత్సరాలకు ముందే అమ్మవారైతే ఇక్కడ గుర్తించారంట అమ్మవారిని. అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన అడవితో అయితే ఉండేదంట. ఆ అడవి ప్రాంతంలో జనసంచారం అయితే ఉండదు కాబట్టి, జనాలు సంచరించడం ఎక్కువైన తరువాత, కాలక్రమేణా జనసంచారం పెరిగిన తరువాత అమ్మవారిని రాతి రూపాన్నయితే గుర్తించడం అయితే జరిగిందంటండి. అప్పుడు అమ్మవారిని గుర్తించి ఇప్పటికి 400 సంవత్సరాలు అవుతుందంట. అంటే అంతకు ముందే అమ్మవారు ఎప్పుడు వెలిసారనేది ఎవరికీ తెలీదంట. అమ్మవారిని గుర్తించినప్పటి నుంచి కూడా పూలు, పళ్ళు సమర్పించడం అయితే జరిగిందంట అక్కడ. ఆ తరువాత కాలక్రమేణా ఇంకొన్ని సంవత్సరాలు అయ్యేసరికి అమ్మవారికి చిన్న పందిరి వేసి అక్కడ గరకలు పెట్టి పూజలు చేయడం అనేది ప్రారంభించారంట. ఇంకా కొన్ని సంవత్సరాల తరువాత అంటే 1991లో ఊరు ఇంకా అభివృద్ధి చెందిన తరువాత అమ్మవారికి ఒక రూపం ఇచ్చి ఒక విగ్రహాన్నయితే ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయడం మొదలుపెట్టారంట. ఇక అప్పటి నుంచి కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా దసరా ఉత్సవాలు, ఉగాది సంబరాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఊరంతా పండుగలాగా జరిపిస్తున్నారు మా ఊరి పెద్దలు. అమ్మవారు 400 సంవత్సరాల క్రితము ఎక్కడైతే వెలిసారో అక్కడి నుంచి అమ్మవారిని అస్సలు కదపకుండా అమ్మవారి రూపంలో ఉన్న రాయిని మాత్రం తీసి విగ్రహాన్నయితే ప్రతిష్టాపన చేశారంట అక్కడ. అందుకే మా అమ్మవారు ఊరికి మధ్యస్థంగా ఉంటారండి. ఊరు ఎటువైపు నుంచి చూసినా సరే అమ్మవారి గుడి మధ్యలో ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం మొదలుకొని శ్రావణ మాసం, భాద్రపద, కార్తీక మాసాల్లో అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలైతే ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే రాజమండ్రి దేవీ చౌక్‌లో అమ్మవారు సెంటర్‌లో ఎలా అయితే ఉంటారో, మధ్యస్థంగా ఎలా ఉంటారో మా ఊర్లో అమ్మవారు కూడా అలానే ఉంటారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా ఉగాదికి, అలాగే దసరాకి కూడా అఖండ అన్న సమారాధన అయితే జరుగుతుందండి. భక్తులు మరియు ఊరి పెద్దల సహాయ సహకారాలతో విశేషంగా అన్న సమారాధన అనేది జరుగుతుంది. ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో అయితే అమ్మవారికి ఊర్లో ఉన్నటువంటి మహిళా మనులతోటి ఆ 9 రోజులు కూడాని 9 రకాల పూజలైతే జరిపిస్తారండి. కుంకుమ పూజలు, కుమారి పూజలు, అలాగే నవరత్నాల్లో ఏదో ఒక రత్నంతోటి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రత్నంతోటి అయితే ఇక్కడ పూజలు జరిపిస్తారు. అవన్నీ పూజలు అమ్మవారికి సమర్పించిన తర్వాత దసరా ఉత్సవాల లాస్ట్ రోజున, ఆఖరి రోజున భక్తులకు కూడా అవి పంపిణీ చేస్తారనమాట ఇక్కడి నిర్వాహకులు. ఇలా ఈ పూజల్లో భాగంగానే ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించే కార్యక్రమం కూడా చేపట్టారు. అలాగే అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో సారె కూడా సమర్పిస్తారు.
నేను అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇదే మొదటిసారండి. గత సంవత్సరం కూడా నాకు అమ్మవారి దగ్గర నుంచి పిలుపయితే వచ్చింది. కానీ నాకు కుదరలేదు వెళ్ళడానికి. ఇక ఈ సంవత్సరం ఎలాగైనా వెళ్ళాలి అని సంకల్పం చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. మా ఊరి చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది ఇక్కడ అమ్మవారి దర్శనానికైతే వస్తారనమాట. ఇక మేము అంటే మా ఊరి వారు ఎక్కడికి బయలుదేరినా సరే ఇక్కడ అమ్మవారికి దర్శించుకుని, దండం పెట్టుకునే బయలుదేరతాం. ఎక్కడికి బయలుదేరినా సరే, ఇక్కడ ఏ ప్రయాణం మీద వెళ్ళినా, ఏ తీర్థయాత్రకు వెళ్ళినా సరే అందరూ కూడా అమ్మవారి దగ్గరకొచ్చి అమ్మకి "అమ్మ వెళ్తున్నాను. జాగ్రత్తమ్మ తల్లి మమ్మల్ని జాగ్రత్తగా చూడు" అని ఒక మాట చెప్పుకుని ఆ తర్వాతే బయలుదేరతారు. మొన్న బోనాలు సమర్పించడానికి శుక్రవారం బోనాలు సమర్పించడానికి చాలా తక్కువ మందొచ్చారండి అసలు భక్తులనేది. ముందు సంవత్సరం అయితే చాలా ఎక్కువ మందే వచ్చారంట. నాకసలు చాలా బాధేసింది. దసరా ఉత్సవాల్లో అయితే కొన్ని వేల మందే పాల్గొంటారిక్కడ. అసలు మనకి రోడ్డనేది నడవడానికి కూడా ఖాళీ ఉండదు. అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కానీ ఈ మధ్యన అసలు పిల్లల్లో కూడా భక్తి భావన చాలా తగ్గిపోయిందండి. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లల్లో అయితే చాలా భక్తి భావన తగ్గిపోయింది. తల్లిదండ్రులుగా మనమే ఆ బాధ్యత తీసుకుని పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో కూడా నడిపించాలి. ఆ విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఇలాగ ఆలయ చరిత్రల గురించి, విశేషాల గురించి వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు, మనకి ఖాళీగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి పిల్లలకి చెప్పి, మనం చేసే దాన్ని బట్టే పిల్లలు కూడా నడుచుకుంటారు కాబట్టి, మనం పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళని కూడా పాల్గొనేలాగా చేయాలన్నమాట. ఇక ఈ గంగనమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగంలోనే ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంటుందండి. భక్తులు మొదట ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని, ఆ తర్వాత అమ్మవారి ఆలయానికైతే వెళ్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా చాలా సంవత్సరాల క్రితమే వెలిసారంట స్వామివారు. ఇక్కడ స్వయంగానే వెలిసారంట. ఎప్పుడు వెలిసారు అనేది అది ఎగ్జాక్ట్‌గా తెలీదని చెప్పారు మా పెద్దవాళ్ళని అడిగినప్పుడు. ఆంజనేయ స్వామివారి చరిత్ర గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయంలో కూడా ప్రతి మంగళవారము సాయంత్రం అయితే భజన కార్యక్రమాలు చేస్తారండి. ఆకు పూజలు, భజన కార్యక్రమాలు చాలా వైభవంగా చేస్తారు. చాలా చేస్తారు పూజలిక్కడ. ఇక్కడ మాకు జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్నటువంటి మద్ది ఆంజనేయ స్వామివారి గురించి నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో పెట్టాను కదా! అక్కడ స్వామివారి దగ్గర భక్తులు ఎంత విశేషంగా పాల్గొంటారో, ఇక్కడ ఈ స్వామివారి దగ్గర కూడా భక్తులు అంతే విశేషంగా వస్తారు మంగళవారం అనేది. ఇక ఈరోజు శుక్రవారం బోనాలు సమర్పించడం అయితే అలా జరిగిందండి. అక్కడ నుంచి హై స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గరకొచ్చేటప్పటికి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. చాలా తొందరగా ఫాస్ట్‌గా అయితే నడిచేసారు అందరూ కూడా. మేము కొంచెం వెనకాలే వచ్చాము. కానీ అసలొక విషయం చెప్పాలండి అమ్మవారి గురించి. అక్కడి నుంచి ఇక్కడికి నెత్తి మీద బోనం పెట్టుకొని వచ్చినంత సేపు కూడా కాళ్ళు ఇంత కూడా కాలలేదనమాట. ఇంత కూడా కాలినట్టు అనిపించలేదసలు. కానీ ఇక్కడి నుంచి మా షాపు దగ్గరికి గంగానమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి మా షాపు దగ్గరికి వెళ్ళేసరికి నాకు కాళ్ళు అంటుకుపోయాయన్నమాట. అప్పుడు పొద్దుట 10:30 అయింది టైము. కానీ కాళ్ళు కాలిపోయాయన్నమాట. అమ్మవారి మహిమండి. మన దగ్గర మన నెత్తి మీద అమ్మవారి బోనం ఉంది. మనం కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నా కూడా అంత దూరం నుంచి వచ్చినా నాకసలు కాళ్ళు కాలలేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేకపోయాను నేను. అమ్మ బిడ్డల్ని అలా కాస్తుందనమాట. ఇక బోనాలు సమర్పించిన తర్వాత మేము తీసుకొచ్చిన పరమాన్నం అంతా కూడా కొద్ది కొద్దిగా ఒక గిన్నెలో వేసి అంతా కలిపి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం కింద పంచిపెట్టారు. ఇక్కడే సాంబార్ అన్నము, కొద్దిగా పులిహోర కూడా పెట్టారనమాట. పొద్దుటే ఏమి తినకుండా అయితే బోనాలు ఎత్తుకొని వస్తాం కదా! అందుకని అక్కడే ప్రసాదం పెట్టారు. ఇంకా ఆ ప్రసాదం తీసుకొని అందరూ ఇళ్ళకి బయలుదేరిపోయామనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయమే ఆంజనేయ స్వామివారి ఆలయము. అమ్మవారికి వెనక వైపే ఆంజనేయ స్వామివారు ఇలా కొలువై ఉంటారనమాట. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి స్వామివారి విగ్రహము, సీతమ్మ వారిది, లక్ష్మణమూర్తిది అన్నీ కూడా ఒక పీఠం మీద వేయించేసి ఉంటాయి చక్కగా. ఉత్సవమూర్తులనమాట. ఉత్సవాలు జరిగినప్పుడు ఈ విగ్రహాలనైతే ఉపయోగిస్తారు. చాలా చక్కగా ఉంటుంది ఆలయం. చాలా బావుంటుంది. సో, ఇక ఇదండి వీడియో. వీడియో అయితే అమ్మవారి చరిత్ర గురించి అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే నన్ను మన్నించండి. ఈరోజు శాకంబరి అమ్మవారిగా అలంకరించారు గంగానమ్మ తల్లిని. ఆ రూపం అయితే ఇదనమాట. ఇక వీడియో చివరన నేనైతే అమ్మవారి రూపాలు 9 రూపాలు కూడా యాడ్ చేశాను ఫోటోసు. అవి కూడా చూసి దర్శనం చేసుకోండి. ఈసారి ఈ దసరాకి అమ్మవారి పూజా కార్యక్రమాలు ఇంకా అత్యంత వైభవంగా అయితే జరుగుతాయి. ఈ ఊరి వారు అలాగే మా ఊరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారని కోరుకుంటున్నాను. సో, ఇదండి వీడియో. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, భక్తి వీడియోస్ కోసం నా ఛానెల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.